హాయ్ అండి. ఇలా ఫుల్ లెంత్ హ్యాండ్స్ అలాగే లైట్‌గా పఫ్ వచ్చేలాగా కుట్టాలనుకుంటే ఈ వీడియో అయితే ఒకసారి చూసేయండి. హ్యాండ్స్ అయితే చూసారు కదా! చాలా అంటే చాలా లుక్ వస్తది. కుట్టడం కూడా చాలా ఈజీ అనమాట. ఇలా పఫ్ వచ్చేలాగా ఎలా కటింగ్ చేసుకోవాలో ఫస్ట్ అయితే చూసేయండి. బ్లౌజ్ అయితే తీసుకున్నా. ఇలా పెద్ద బోర్డర్ వచ్చేకేసి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. చూసారు కదా! ఈ బోర్డర్ అయితే వస్తుంది డౌన్‌కి. ఫస్ట్ ఏంటంటే 2 హ్యాండ్స్‌కి కూడా నీట్‌గా ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకొని మొత్తం 2 హ్యాండ్స్‌కి కూడా నేను కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ లెంత్ అయితే 23 పెడుతున్నాను. దానిపైన మళ్ళీ 3 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పఫ్‌కి తీస్తున్నాను. మొత్తం కూడా 26 లేదా 26 ½ కానీ ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు. నేనైతే కరెక్ట్‌గా 26 అయితే తీస్తున్నాను. ఇలా మొత్తం హ్యాండ్స్‌కైతే పొడవు తీసుకొని సెపరేట్ చేసేస్తున్నాను. మిగతా పార్ట్ పక్కన పెట్టేసి హ్యాండ్స్‌కైతే చూడండి కరెక్ట్‌గా అయితే ఫస్టు మనకి 23కి అయితే హ్యాండ్స్ తీసుకుంటున్నాం కదా! 3 అలా అక్కడ మార్క్ చేసుకోవాలి. డౌన్ సైడ్ కూడా 23 ఇంచెస్ మార్క్ చేసుకొని 3 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా మార్కింగ్ చేసాం కదా! ఈ పైన ఎగస్ట్రా ఏదైతే తీసామో అక్కడ మనకు చూడండి ఇలా పైన 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ 23 ఇంచెస్ మార్క్ చేసిందేంటంటే అక్కడ మనకి ఘాట్ వస్తుంది. ఆ సెంటర్‌లో కట్ చేసేటప్పుడు ఘాట్ ఉండేలా కంపల్సరీగా చూసుకోవాలి. చూడండి ఇలా 2.5 మార్క్ చేసుకొని ఈ లోతైతే తీసుకున్నట్టయితే మనకి హ్యాండ్స్ కూడా పైన పఫ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. హ్యాండ్స్ లెంత్ కూడా కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ పాయింట్ మట్టుకి కంపల్సరీగా చూసుకోవాలి. మనకి మార్కింగ్ చేసేటప్పుడే కరెక్ట్‌గా పాయింట్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ గ్యాప్‌లో చూసారు కదా! కట్ చేసిన క్లాతు మనకి ఈ లూజ్ సరిపోదు కాబట్టి హ్యాండ్స్ లూజు డౌన్‌లో అయితే సరిపోతుంది. ఈ సంక భాగంలో అవి సరిపోవు కాబట్టి ఈ తీసిన క్లాత్‌ని మనం హ్యాండ్స్‌కి జాయింట్ చేసుకోవాలి. అలాగే సెంటర్‌లో ఘాట్ అయితే పెట్టాం కదా! అది మనం కుర్చీలు పెట్టేటప్పుడు యూజ్ ఉంటుంది. అలాగే ఈ కట్ చేసిన క్లాత్ కూడా వేస్ట్ కాకుండా అప్పుడే మనకి సరి చేసుకొని జాయింట్ చేయడానికైతే పక్కన తీసి పెట్టుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అయితే చూసారు కదా! మనకు లైనింగ్ అయితే వేయట్లేదు. నేనైతే తీసేసుకుంటున్నాను. మీకు లూజ్ సరిపోదంటే మిగతా క్లాత్‌లోదైతే ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అందుకే మరి వేరే క్లాత్ అయితే నేను చూపిస్తున్నాను. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్‌కైతే ఇలా జాయింట్ చేసేసాను. లూజ్ అయితే మనకు కావాలంటే ఫస్ట్ ఇలా లూజ్ అయితే జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ లూజ్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడైతే మనకి డైరెక్ట్‌గా బ్లౌజ్‌కి అయితే ఎలా జాయింట్ చేసుకోవాలో చూసేయండి. బోర్డర్‌కి అయితే లైట్‌గా నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. మనకి కూర ఉంది కాబట్టి డబుల్ ఫోల్డ్ అవసరం లేదు. సింగిల్‌గా ఇలా ఒక ఫోల్డ్ చేసామంటే డైరెక్ట్‌గా కుట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇవి 2 కూడా ఇలా నీట్‌గా కుట్టి వేసుకున్నాక బ్లౌజ్ అయితే నీట్‌గా ఫినిష్ అయ్యాక హ్యాండ్స్ అయితే డైరెక్ట్‌గా నేనైతే ఫోల్డింగ్స్ అయితే చేసేస్తున్నాను. మనకు ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకుందామన్నా క్లాత్ తక్కువ ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకొని కుట్టాలి. ఫస్ట్ అయితే చూడండి సెంటర్ కాడ మనకి పాయింట్ అయితే ఉంది కదా! ఈ ఘాట్ కాంచి మనకు భుజాలు జాయింట్ చేసిన కాంచి ఇక్కడ చూసుకోవాలి. మన ఫోల్డింగ్స్ కూడా చూడండి ఇలా డౌన్‌కి అయితే ఈ సైడ్ ఎడుతున్నాం కదా! రైట్ సైడ్ అయితే అంటే 2 సైడ్‌లు కూడా ఒకేలా పెట్టకూడదు. మన సెంటర్‌లో అయితే ఫోల్డింగ్ రాదు. నేను ఎక్కువైతే పెట్టట్లేదు. 3 ఫోల్డింగ్స్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే క్లాత్ తక్కువ ఉంది కాబట్టి 3 ఫోల్డింగ్స్ అయినా సరే మనం పెట్టే విధానం బట్టి అక్కడ పఫ్ అన్నది పైకి తేలుతుంది. నీట్‌గా కనిపిస్తుంది. మిగతా క్లాత్ కరెక్ట్‌గా సరిపోతుందో లేదో అన్నది ఇలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ సైడ్ అయితే మనకి ఇలా వచ్చాయి కదా! సెకండ్‌ది కూడా చూడండి. ఈ సైడ్ ఇగో ఇలా పెట్టుకోవాలి. మనం రివర్స్‌లో ఇలా పైకి పెట్టినట్టయితే మనకి పఫ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనం ఎక్కడి నుంచి అయితే జాయింట్ చేస్తామో సెంటర్ నుంచి అదే పాయింట్ కాంచి మళ్ళీ జాయింట్ చేసుకుంటూ అటు సైడ్ ఎన్నైతే ఫోల్డ్స్ పెట్టామో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఎందుకంటే క్లాత్ మనకి కరెక్ట్‌గా సరిపోవాలంటే అదే లెవెల్‌లో పెట్టుకొని వచ్చామంటే క్లాత్ అన్నది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. చూసారు కదా! తక్కువ క్లాత్ ఉన్నా సరే మనం కుట్టే విధానంలో అడ్జస్ట్ చేయడంలో ఉంటుందన్నమాట. టైలరింగ్స్ ఎలాగైనా సరే అడ్జస్ట్ చేసి కుట్టేస్తాం కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది ఏదైనా సరే. అలాగే మనకి క్లాత్ ఉన్నా సరే ఇలా మంచి హ్యాండ్స్, మంచి లుక్ ఉన్న హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్‌గా కుట్టుకోవచ్చు. ఇటు కూడా చూసారు కదా! ఇలా నీట్‌గా జాయింట్ చేశాను. ఒకసారి అయితే క్లాత్ తిరగేసి చూద్దాము ఎలా వచ్చిందో. పఫ్ అయితే చాలా బాగా వచ్చింది. క్లాత్ తక్కువైనా సరే చూడండి ఇదిగోండి. మనకి ఇలా పైకి తేలేలాగా నీట్‌గా వస్తుంది. ఈ ఫోల్డింగ్స్ అన్నది పర్ఫెక్ట్‌గా పెట్టుకుంటే ఇదైతే అయిపోయింది కదా! డౌన్ నుంచి మనం ఎంతైతే లూజ్ కావాలో హ్యాండ్స్ లూజ్ చూసుకొని నేనైతే ఈ డౌన్‌లో అయితే మరీ ఎక్కువ లూజు పెట్టినా బాగోదు కాబట్టి 4 ½ అయితే పెడుతున్నాను.
లూజ్ ఎక్కువైనా బాగోదు. పర్ఫెక్ట్‌గా ఉండాలంటే ఇలా లూజ్ తక్కువగానే కుట్టు వేసుకోవాలి. ఈ సెంటర్‌లో అయితే అవసరం లేదు. తక్కువ తక్కువ తగ్గించుకొని డైరెక్ట్‌గా చూసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. అలాగే మనకి ఈ సంక లూజ్‌కొచ్చాక బ్లౌజ్ అయితే కంపల్సరీ లూజ్ అయితే చూసుకోవాలి. మనం కొల బ్లౌజ్ ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని పెట్టుకొని భుజం కాంచి ఈ కుట్టు వేసే దగ్గరికి ఎంత లూజ్ ఉందో ఇలా పర్ఫెక్ట్‌గా చూసుకొని అక్కడ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా హ్యాండ్స్ అయితే ఎంత పర్ఫెక్ట్‌గా ఎంత ఈజీగా అయిపోయిందో. ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. అలాగే తక్కువ క్లాత్‌తో కూడా చాలా పర్ఫెక్ట్‌గా మోడల్ హ్యాండ్స్ అయితే కుట్టుకోవచ్చు. ఈ మోడల్ అయితే డౌన్ హ్యాండ్స్ కాబట్టి చాలా లుక్ వస్తుందండి. ఇలా చూసే కంటే బ్లౌజ్ వేసుకున్నాక చాలా లుక్ వస్తుంది. చాలా వరకు ఏంటంటే క్లాత్ సరిపోదేమో అని కుట్టరనమాట. ఇది మనకి సరిపోదనుకుంటే ఈ హ్యాండ్స్ తీసుకున్న క్లాత్ మిగులుతుంది కదా! ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్ చేసుకొని మిగతాదైతే మ్యాచ్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకొని కుట్టినట్టయితే చాలా బావుంటుంది. నేనైతే అడ్జస్ట్ చేసే కుట్టాను.